ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 25, 26, 27, 28, 29 వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, అడుగడుగున బ్రహ్మరథం పట్టిన మహిళలు. లింగారావుపాలెంలో సీనియర్ నాయకుడు ఆలోకం సుబ్బారావు మృతి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. పట్టణంలో శ్రీ వసుధ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి. పాల్గొన్న జబర్దస్త్ టీం ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. ఎడ్లపాడులో పలు ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేసిన స్పెషల్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన. విజయలక్ష్మి జ్యువెలరీ వారు ప్రవేశపెట్టిన మెగా సేల్ కు విశేష స్పందన. ఆసక్తిగా బంగారం కొంటున్న మహిళలు. తరుగు మజూరీ లేకుండా అతి తక్కువ ధరకే విక్రయాలు చేస్తున్న రత్నబాబు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో జోరు వర్షంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పర్యటన. ప్రజా సమస్యలు అడుగుతూ పాదయాత్ర. ముఖ్యమంత్రి మానస పుత్రిక P4 పథకం పేదల్ని ఆర్థికంగా స్థితిమంతుల్ని చేయాలన్న దృఢ చిత్తంతో ఆయన మార్గదర్శకుల సేవల్ని కోరుతున్నారని, సంపన్నులు మానవతా దృక్పథంతో పేదల సేవలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో 25, 26, 27, 28, 29 వార్డుల్లో ఆయన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంలో పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న ప్రత్తిపాటి ప్రాధాన్యత క్రమంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత పాలకుల విధ్వంసంతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఏడాదిలో చంద్రబాబు గట్టెక్కించారని, ఇంకా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే దిశగా పాలన సాగిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయనుందన్న ప్రత్తిపాటి, భర్తల్ని పోగొట్టుకున్న ప్రతి వితంతువుకి పెన్షన్ అందుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. యువతకు ఉపాధి లక్ష్యంగా పలు కంపెనీలతో ఒప్పందాలు, పెట్టుబడులు సాధన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. త్వరలోనే నిరుద్యోగ యువతకు నెలవారీ వృత్తి అందించనుందన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ యువతకు ఇప్పటికే ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తోందన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి అక్కడి అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు, రోగాలు ప్రబలకుండా వార్డులో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చర్యలు చేపట్టాలన్నారు. మురుగునీరు, వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా ఎప్పటికప్పుడు కాలువలు శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు.
శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం జెడ్పీహెచ్ స్కూల్ మరియు కొమ్మలపాడు యూపీ స్కూల్ విద్యార్థులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా 453 సైకిల్స్ ను SEIL కంపెనీ సహకారంతో ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో MUO కోటేశ్వరరావు, హెచ్ఎంలు ఘాసిం మరియు శ్రీనివాస్, అసిస్టెంట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్లు జయకృష్ణ, హరీష్, విష్ణుప్రియ, కోఆర్డినేటర్ డేవిడ్, హై స్కూల్ సిబ్బంది, మేల్కొల్పు సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు సూచనల మేరకు చిలకలూరిపేటలోని అడ్డ రోడ్డు సెంటర్లో ఉన్న సాయి కార్తిక్ సిటీ సెంటర్, రేణుకా పిల్లల ఆసుపత్రి డ్రైనేజ్ కాలువలో పూడికతీత తీయించారు. గత 10 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి చెత్తని శుభ్రం చేయించారు. వర్షపు నీరు పారే విధంగా చర్యలు చేపట్టారు. డ్రైనేజ్ వాటర్, వర్షం నీరు ఎక్కడ ఆగకుండా పోయే విధంగా దగ్గరుండి మున్సిపల్ అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ హెచ్ సునీత, శానిటరీ మేస్త్రి బైర సతీష్, పారిశుద్ధ్య కార్మికులు దగ్గరుండి పనులు ముమ్మరం చేశారు. శ్రావణ మాసంలో కుటుంబ సమేతంగా షాపింగ్ చేసుకునే ఏకైక వస్త్ర సంస్థ మాలెంపాటి వారి శ్రీ వసుధ షాపింగ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని గబ్బిటివారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మాలెంపాటి వారి శ్రీ వసుధ షాపింగ్ మాల్ ను చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు పాసం సురేష్ కుమార్తె మాలెంపాటి అలేఖ్య ఎమ్మెల్యే ప్రతిపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరల్లో నాణ్యమైన వస్త్రాలు అందించేందుకు శ్రీ వసుధ షాపింగ్ మాల్ ముందుకొచ్చిందని, గుంటూరు, విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా చిలకలూరిపేట పట్టణంలోనే కార్పొరేట్ స్థాయి వస్త్రాలు కొనుగోలు చేసుకునేందుకు చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు ఇదొక గొప్ప అవకాశమని వారు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోనే అధునాతన హంగులతో శ్రీ వసుధ వస్త్ర దుకాణం ప్రారంభమైంది. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మొత్తం కలియ తిరిగి లేటెస్ట్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు అందించడంలో శ్రీ వసుధ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వసుధ షాపింగ్ మాల్ నందు ప్రత్యేకమైన ఆఫర్లు ప్రవేశపెట్టారు. ఈ వస్త్ర దుకాణంలో పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, జెంట్స్ క్లాత్ అండ్ రెడీమేడ్స్ అన్ని రకాల దుస్తులు లభిస్తాయని వసుధ షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. మరియు జబర్దస్త్ టీం హాజరై సందడి చేశారు.
ఎడ్లపాడు మండలంలో పలు గ్రామాల జెడ్పీ హైస్కూల్లో విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం తనిఖీలు చేశారు. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం హైస్కూల్, ఎంపీపీ స్కూల్, సొలసవేద స్కూల్, బోయపాలెం జెడ్పీ హైస్కూల్లో ఈ తనిఖీలు జరిగాయి. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరిశీలించి స్పెషల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని వారి సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. సామర్థ్యాన్ని బట్టే షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా విభజించి విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యలో రాణించిన విద్యార్థుల్ని అభినందించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని విజయలక్ష్మి జ్యువెలరీస్ వారు నిర్వహిస్తున్న మెగా సేల్లో లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు ఈ మెగా సేల్ కార్యక్రమం జరగనుంది. 25వ తారీఖు ప్రారంభమైన ఈ మెగా సేల్ నందు విక్రయాలు జరిపిన కస్టమర్ల వద్ద నుంచి లక్కీ డ్రా తీశారు. గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ రాజమల్లు బద్రీనారాయణమూర్తి ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రాలో ఎడ్లపాడు మండలానికి చెందిన షేక్ మస్తాన్ వలీ విజేతగా నిలిచారు. ఈ విజేతకు 10,000 రూపాయల విలువ చేసే బహుమతి ప్రైజ్ గా గాని నగదుగా గాని ఇవ్వనున్నారు. ప్రతిరోజు సాయంత్రం పూట లక్కీ డ్రా కార్యక్రమం జరుగుతుందని విజయలక్ష్మి జ్యువెలరీ అధినేత వెంకట శివరత్న బాబు తెలిపారు. కస్టమర్ దేవుళ్ళందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 25వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా లక్కీ డిప్ పెట్టాము. శ్రావణ మాసం మహా సేల్ చిలకలూరిపేట విజయలక్ష్మి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సేల్స్లో నుంచి, నిన్న జరిగిన కొనుగోలు చేసిన మా ఖాతాదారులందరిలో నుంచి ఒక వ్యక్తికి లక్కీ కస్టమర్ అని ఒక బహుకరణ చేస్తూ ఒక 10,000 రూపాయల గిఫ్ట్ వోచర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు సేల్లో కూడా ప్రతిరోజు కూడా ఒక లక్కీ డిప్, ఒక కస్టమర్ కి 10,000 రూపాయల గిఫ్ట్ వోచర్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా అసోసియేషన్ సెక్రటరీ రాజమల్లు బద్రీ గారు, చిలకలూరుపేట మాజీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి బద్రీ గారి చేతుల మీదుగా లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన పేరుకి 10,000 రూపాయల గిఫ్ట్ వోచర్ ఇస్తామండి. కాబట్టి కస్టమర్స్ అందరూ సహకరించి మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్కే మస్తాన్ వలీ ఎడ్లపాడు, ఎస్కే మస్తాన్ వలీ గారు ఎడ్లపాడు, బిల్ నెంబర్ 6, ఫోన్ నెంబర్ 7893082528. ఎస్కే మస్తాన్ వలీ ఎడ్లపాడు. బిల్ నెంబర్ 6, 25వ తారీఖు శుక్రవారం నిన్న జరిగిన సేల్స్ లో లక్కీ విన్నర్ గా వచ్చారు. వీరికి 10,000 రూపాయలు గిఫ్ట్ వోచర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక లక్కీ కస్టమర్ ని ఎన్నుకుంటున్నాం. దాంట్లో భాగంగా మస్తాన్ వలీ గారికి బహుమతి వచ్చింది. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ సీనియర్ నాయకులు ఆలోకం శ్రీనివాసరావు తండ్రి సుబ్బారావు స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సోమేపల్లి వెంకట సుబ్బయ్య, ఆలోకం లక్ష్మీనారాయణ, మాణిపూడి శ్రీనివాసరావు, మాకినేని కృష్ణమూర్తి, కోయ సీతారామయ్య, కొళ్లపేరయ్య, మాకినేని అప్పారావు, కట్ట శ్రీహర్రావు తదితరులున్నారు.
చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన మార్కెట్ యార్డు చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ టీడీపీ కరీముల్లాని పిల్లి కోటిని టీడీపీ నాయకులు సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన వారిలో 11వ వార్డు నాయకులు షేక్ గణశైదా మహమ్మద్ అలీ. ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ మద్దుమల రవి, టీడీపీ నాయకులు మురకొండ మల్లిబాబు మరియు తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో రోటరీ గవర్నర్ ఆదేశాల మేరకు గణపవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కవిత, అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి దొరడ్ల మనోజ్, కోశాధికారి శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు లంక రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లి ఆమె డెలివరీ 20వ రోజు ఆ శిశువు తల్లిని కోల్పోయాడు. అది నాకు బాగా కలచివేస్తుంది. అది చాలా కోపంగా ఉంది. మా వాళ్ళందరినీ వస్తున్నాను అంటే దానికి పరిష్కారం ఏం చేయలేకపోయాను నేను అనేది నా లోపం, సిస్టంలో లోపం కానివ్వండి. అవి నేను కొన్ని సమస్యలు ఎలాంటివంటే కొన్ని చావులు 2 రకాలు. అంటే మీరు అల్టిమేట్గా భగవంతుడి మీద వేసి ఆమెకు అయిపోయింది అంటే ఏం చెప్పలేం, కానీ కొన్ని నివారించగలిగే చావులు, కొన్ని నివారించలేని చావులు ఉంటాయి. నివారించగలిగినవిలో నేను ఫెయిల్ అయినప్పుడు నాకు హాంటింగ్, అది ఒక ఎంటబడి నాకు బాధించినట్టుగా నాకు అనిపిస్తుంటుంది. నేను ఎక్కువ బాధపడుతూ ఉంటాను. ఆ ఫేజ్లో ఉన్నాను నేను. నాకు అంటే అబ్బా ఇలాంటిది గుర్తించి బ్యాలెన్స్డ్ డైట్ గురించి మేమేముంది నోటితో మాటలు చెప్తాం. నోటి మాటల కంటే చేసే చేతలు గొప్పది. అది నాదెండ్ల మండలం గణపురంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్ఎస్ ఎంపిక జరిగింది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 51 మంది విద్యార్థులు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణనాయక్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుల సిబ్బంది అభినందించారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వర్షంలో కొనసాగుతోంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జోరు వర్షంలోనూ ప్రజా సమస్యలు అడుగుతూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలందరికీ అందాయా లేదా అంటూ తెలుసుకుంటూ పాదయాత్ర ప్రారంభించారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది.
పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.